అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్న హాట్ టాపిక్ మణిశంకర్ వరప్రసాద్ గారి శశిరేఖ పాట. అవును, ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఏంటో ఇంటర్నెట్ మొత్తం ఒకసారి మళ్లీ గానం మొదలుపెట్టినట్టుంది. కాని పాట వైరల్ అయింది ఎందుకంటే చాలా మంది లైక్ చేశారు కాబట్టి కాదు. ట్రోల్స్ మొదలైన తర్వాతే అసలు బజ్ స్కై హై అయింది. పాటలో ఉన్న ట్యూన్, లిరిక్స్, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ సోషల్ మీడియాకు పర్ఫెక్ట్ మెటీరియల్ అయ్యాయి. ప్రత్యేకంగా శశిరేఖ ఏదోలా అన్న లైన్ మీద మీమ్స్ వరదలా వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్ ఎలా అయితే ఒక సాంగ్ ట్రెండింగ్లోకి దూసుకెళుతుందో అదే టెంపోలో ఈ పాట మీద జోక్లు, స్పూఫ్లు, రీమిక్స్లు కురవడం మొదలైంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ట్రోల్స్ వచ్చినా కూడా పాటను వినేవారి సంఖ్య తగ్గలేదు. అదే కాదు, పాపులారిటీ ఇంకా పెరిగింది. ఎందుకంటే ట్రోల్స్ చూసి చాలా మంది మొదటిసారిగా పాటను ఓపెన్ చేసి విన్నారు. ఇతరం ఇలా వింటూ అరే వినడానికి అంత చెడ్డదే కాదు కదా అని చెప్పే గ్రూప్ కూడా బయటకి వచ్చింది. అసలు ఆన్లైన్ పబ్లిక్ రెస్పాన్స్ రెండు వైపులా విడిపోయింది. పాట వైరల్ కావడానికి ట్రోల్స్ కారణం, కానీ నిజం చెప్పాలంటే క్యాచీగా ఉంది అంటూ సపోర్ట్ చేస్తున్నవారు. ఇది ఎందుకు తయారైంది, ఎవరు అప్రూవ్ చేశారు, ఈ పాటనే ఎందుకు మేన్లో పడేశారో అర్థం కాదు అంటూ సరదాగా రోస్ట్ చేస్తున్నవారు. ఎంత ట్రోలింగ్ వచ్చినా ఒక నిజం మాత్రం అన్డినయబుల్. శశిరేఖ పాట ఇప్పుడు ప్రజల్లో తెలిసిన పేరు. పాట క్రియేటర్ మణిశంకర్ వరప్రసాద్ గారికి ఇదే పెద్ద విజయం. గతంలో కూడా అనేక సోషల్ మీడియా సాంగ్స్ ట్రోల్స్ తోనే స్టార్డమ్ పొందాయి. ఇది అదే రూట్ పట్టింది. ఇప్పుడు ఈ పాటను సినిమాల్లో వాడతారా, లేదా మ్యూజిక్ రీరేంజ్ అవుతుందా లాంటి చర్చలు కూడా మొదలయ్యాయి. ట్రోల్ అయినా వైరల్ కావడం మాత్రం గ్యారంటీడ్ అనే లెసన్ మళ్లీ క్లియర్ అయింది. మీకు శశిరేఖ పాట నచ్చిందా, లేక మీరు ట్రోల్ టీం వర్గానా? కామెంట్స్లో చెప్పండి. మరో ట్రెండింగ్ టాపిక్తో మళ్లీ తిరిగి వస్తాం.